హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో డీఏ అంటే డైలీ అన్నం, పీఆర్సీ అంటే ప్లేట్ మీల్స్. ఉద్యోగుల ఆవేదన మరియు సమస్యల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. సో, ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా అయితే తయారైంది. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కొన్ని వింత నిర్ణయాలు ఉద్యోగులను తీవ్రంగా అవమానించేలాగా ఉన్నాయనైతే వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో, ముఖ్యంగా ఇటీవలి క్యాబినెట్ నిర్ణయాలను గమనిస్తే ఉపాధ్యాయులు తమ న్యాయపరమైన హక్కుల కోసం పోరాడుతూ ఉంటే, ప్రభుత్వం మాత్రం సంబంధం లేని అంశాలను తెరపైకి తెస్తోంది. సో, ఉపాధ్యాయుల భాషలో చెప్పాలంటే ఇప్పుడు డీఏ అంటే డైలీ అన్నం. అలాగే పీఆర్సీ అనంటే ప్లేట్ మీల్స్ విత్ కర్రీగా ప్రభుత్వం మార్చేసింది. అంటే తమకు రావాల్సినటువంటి కరువు భత్యం డీఏ, అలాగే వేతన సవరణ, పీఆర్సీ వంటి ప్రయోజనాల గురించి అడిగితే ప్రభుత్వం మాత్రం బడుల్లో వడ్డిస్తున్న అన్నం, కూరల గురించి మాట్లాడుతోంది. ఇది ఉపాధ్యాయ లోకానికి ఆహ్, హరించ పరిహసించడమే తప్ప మరొకటి కాదు. సో, ప్రభుత్వ ఉపాధ్యాయులు తమకు రావాల్సినటువంటి బకాయిల కోసం, మెరుగైన సౌకర్యాల కోసం ఎదురుచూస్తుంటే ప్రభుత్వం వింత పోకడలను అనుసరిస్తోంది. ఉపాధ్యాయులు తమ ఆర్థిక భద్రత కోసం డీఏలు అడిగితే దానికి బదులుగా ఏ అభ్యర్థన లేకుండా ప్రమాద బీమా పథకాన్ని ముందుకు తెస్తోంది. అలాగే తమ జీతాల పెంపు కోసం పీఆర్సీ కావాలని అడిగితే పాఠశాలల్లో పెరిగేడు అన్నం పెడతామంటూ ఉచిత భోజన పథకాన్ని ప్రకటించడం హాస్యాస్పదంగా అయితే ఉంది. ఉపాధ్యాయులు తమకు రావాల్సిన పాత బకాయిల గురించి నిలదీస్తే, అందుకు భిన్నంగా పాఠశాలల సంఖ్యను కుదించటం లేదా విలీనం చేయటం వంటి చర్యలకు పాల్పడుతోంది. ఇక ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్, ఓపీఎస్ పునరుద్ధరణ గురించి అడిగితే ప్రభుత్వం మాత్రం ఆ విషయాన్ని పక్కన పెట్టేసి కేవలం ఎన్నికల లెక్కలు, ఓట్ల గణాంకాలపైనే దృష్టి పెడుతోంది. సో, ఈ విధంగా కాలయాపన చేస్తూ పుణ్యకాలం కాస్త గడిచిపోతుందని ప్రభుత్వానికి అమ్ముడుపోయిన ఉద్యోగుల బ్రతుకులు ఆగం అవుతున్నాయని ఒక సర్కార్ టీచర్ వ్యక్తం చేసిన ఆవేదనను ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఉపాధ్యాయులకు కూడా పాఠశాలల్లోనే మధ్యాహ్న భోజనం మరియు బ్రేక్‌ఫాస్ట్ ఉచితంగా సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వినడానికి బాగున్నప్పటికీ దీని వెనుక ఉపాధ్యాయులను చులకనగా చూసే ఉద్దేశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి. తమకు ప్రభుత్వం పెట్టే టిఫిన్‌లు, భోజనాలు అవసరం లేదని, సో, ఆ వెచ్చించే డబ్బులతో పేద విద్యార్థులకు మరింత నాణ్యమైన ఆహారాన్ని అందించాలని వారు సూచిస్తున్నారు. సో, మాకు అన్నం పెట్టి మా డీఏలకు సున్నం పెడతారా? మా పీఆర్సీకి కన్నం వేస్తారా? అంటూ టీచర్లు ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. క్యాబినెట్‌లో చర్చించవలసింది పెండింగ్‌లో ఉన్నటువంటి ఆర్థిక అంశాల గురించి కానీ, టీచర్ల కడుపు నింపడం గురించి కాదు అనైతే వారు స్పష్టం చేస్తున్నారు. ఇది సమాజంలో ఉపాధ్యాయుల గౌరవాన్ని తగ్గించేలాగా ఉంది అనేది వారి ప్రధాన అభ్యంతరము. సో, ప్రభుత్వ ప్రకటన వెళ్ళినప్పటి నుంచి గూడా ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన చేసినప్పటి నుంచి ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా తన నిరసన గళం ఎత్తుతున్నారు. సో, తాము అడగని వరాలను ప్రభుత్వం ఇస్తోందని, అసలు అడిగిన సమస్యలను మాత్రం గాలికొదిలేసిందని అయితే వారు మండిపడుతున్నారు. ఉదాహరణకు ఉద్యోగులు మెరుగైన హెల్త్ కార్డులు కావాలని కోరితే, ప్రభుత్వం మాత్రం 1.2 కోట్ల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించింది. అసలు అవసరం లేని విషయాల్లో ఉత్సాహం చూపిస్తున్నటువంటి ప్రభుత్వము జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశాలపై ఎందుకు మౌనం వహిస్తోందని జెప్పేసి వారు అడుగుతున్నారు. పాఠశాలల ప్రారంభ విషయంలో కూడా ప్రభుత్వం ఈ మేరకు సెంటిమెంట్‌లకు ప్రాధాన్యత ఇచ్చింది. జూన్ 12న పాఠశాలలు తెరవాల్సి ఉండగా 13, 14 తేదీలు శని, ఆదివారాలు రావడంతో శుక్రవారం సెలవు ప్రకటించి మళ్ళీ మంగళవారం జూన్ 16 నుంచి బడిపాట ప్రారంభించింది. ఇలాంటి అశాస్త్రీయ నిర్ణయాలు విద్యా వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని రిటైర్డ్ హెడ్‌మాస్టర్ మార్టినేని ప్రతాప్ రెడ్డి ఇటువంటి వారు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట.
ఉపాధ్యాయులంటే ప్రభుత్వానికి లెక్క లేకుండా పోయిందని అంతా కలిసి పెన్ డౌన్ చేసి మూకుమ్మడిగా సెలవులు పెట్టి రాజీనామాలు చేస్తేనే ప్రభుత్వం దిగి వస్తుందనైతే ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇకపోతే బాస్ ఉపాధ్యాయ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, ఉపాధ్యాయులను ఉచితాల కోసం ఆశపడే వారిగా సమాజం ముందు చిత్రీకరించడం ద్వారా వారిని అపతిష్ట చేయాలని ప్రభుత్వం చూస్తుందనేది ఆవేదన వ్యక్తం చేశారు. సో, మరి ఈ వింత పోకడలను ప్రభుత్వం వెంటనే మానుకోవాలని, ఉచిత భోజనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎస్‌టియు-టిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం, అలాగే జుట్టు గజేందర్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం తమ మేధస్సుకు, వృత్తికి గౌరవం ఇవ్వాలి కానీ, ఇలాంటి ఉచిత పథకాలతో తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదని ఉపాధ్యాయ లోకం ముక్త కంఠంతో అయితే చాటుతోంది. సో, ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ముఖ్యాంశాలు: ఉపాధ్యాయులు కోరుతున్నది పెండింగ్‌లో ఉన్నటువంటి ఆహ్, డీఏలు, కొత్త పీఆర్సీ మరియు పాత ఓపీఎస్, పాత పెన్షన్ విధానం. ప్రభుత్వం వీటికి బదులుగా పాఠశాలలో ఉచిత బ్రేక్‌ఫాస్టు, మధ్యాహ్న భోజనం వంటి అడగని పథకాలను ప్రవేశపెట్టింది. అయితే ఈ నిర్ణయం ఉపాధ్యాయులను సమాజంలో చులకనగా చూసేలాగా ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన చెందుతూ ఉన్నాయి. ఆర్థిక బకాయిలు చెల్లించకుండా ఇలాంటి ఉచితాలతో కాలయాపన చేయటం పట్ల తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని, అసలు సమస్యలపై దృష్టి పెట్టాలని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ న్యాయపరమైనటువంటి ఆర్థిక డిమాండ్‌లు అయినటువంటి డీఏ, పీఆర్సీ కోసం పోరాడుతూ ఉంటే, ప్రభుత్వం మాత్రం వారిని పాఠశాలల్లోనే ఉంచి ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తామంటూ వింత నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని, తమకు భోజనాలు వద్దు, రావాల్సిన బకాయిలు కావాలని టీచర్లు మండిపడుతున్నారు. సమస్యలను పక్కన పెట్టి ఉపాధ్యాయులను ఉచితాల కోసం ఆశపడే వారిలాగా చిత్రీకరించే ప్రయత్నాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాలు పోరాటానికైతే సిద్ధం అవుతూ ఉన్నాయి.